ఈరోజు ఉత్తరాంధ్రలో చూసుకుంటే ప్రశాంతమైన వాతావరణం అందరికీ తెలుసు. ఈ విజయసాయిరెడ్డిని ఎప్పుడైతే ఈ ఉత్తరాంధ్రలో వైజాగ్లో ఈ నెల్లూరు విజయసాయిరెడ్డిని కూర్చోబెట్టాడో ఇక్కడ విధ్వంసాలు మత్తకల్లోలాలు ఎన్ని లేపుతున్నాడు. ఇక్కడ పుట్టినోడు కాదు ఈ విజయసాయిరెడ్డికి. ఉత్తరాంధ్ర గురించి తెలియకపోయినా ఈరోజు వచ్చి అందరి మధ్యలో గొడవలు పెడుతున్నాడు. ఏమండి, చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల నుంచి ఇక్కడికి వస్తున్నారని తెలియదండి వీడికి? ఇదే సమయం చూసుకొని వచ్చి ఇక్కడ కొట్టుకుని ఇలా చేసి ఉత్తరాంధ్ర ప్రజలు కొట్టుకుంటుంటే వీడు సినిమా చూద్దామని చూస్తున్నాడా అని అడుగుతున్నాను. ఈరోజు ఒకటే, పోలీసుల్ని దారుణంగా వాడుకుంటున్నారు. ఈరోజు బ్యాడ్జీలు తీపించి నించో పెడుతున్నారు. ఇక్కడ లారీలు ఆపిచ్చారు. ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా రాముడికే ఈరోజు రక్షణ లేకుండా పోయింది. ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నాను, మనుషులకు రక్షణ లేదురా ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అంటే రాముడికి కూడా రక్షణ లేకుండా పోయి, దేవుళ్ళు కూడా రక్షణ లేకుండా పోయి, ఆ రాముడిని ఏమైందయ్యా అని చూడడానికి వస్తే చంద్రబాబు నాయుడిని ఈరోజు ఆపుతున్నారంటే వాళ్ళకి ఎంత వణుకు పుడుతుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎయిర్పోర్ట్లో జనాలను చూసి వణుకు పుట్టింది, వెన్నెలో వణుకు పుట్టి ఈరోజు ఏం చేశారండి, హైవే మీద 2-3 లారీలు అడ్డంగా పెట్టి ఈరోజు అందరు కార్యకర్తలు ఆప్ చేస్తే ఎక్కడ కూడా ఎవరు కూడా సైలెంట్గా ఉండరు. ఉత్తరాంధ్ర ప్రజల్ని ఒక్కసారి కదుపుతే ఉద్యమ రూపంలో ముందుకొచ్చి ఒక్కొక్కరిని తోసుకొని ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రాముడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చే విధంగా ఈరోజు మనం ఎక్కడికి కూడా కదిలేదు లేదు. ఈరోజు రాముడికి రక్షణ కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను.